మేమున్నాం మా చెయ్యి అందుకోండి అంటూ 2020 మార్చి 14న హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో 50 మంది సభ్యులతో షేక్ షఫీ ఖిద్మత్ టీంకు ఓంకారం చుట్టారు. సేవే లక్ష్యంగా అడుగులు వేశారు. అందరూ ఉన్నారు, డబ్బు ఉంది, ప్రాణం పోయింది, ముట్టుకునే వారే లేరు. ఇలాంటి వారి మృతదేహాలకు ప్రాణాలకు తెగించి దహన సంస్కారాలు చేసి మానవత్వం బతికే ఉంది అని చెప్పింది మంగళగిరికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ. కరోనాతో మృతి చెందిన 80 మృతదేహాలకు దహన కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ సమయంలో రోజుకు 500 మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. 400 మందికి నిత్యావసరాలు అందించారు. ప్రస్తుతం 400 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ ఆరోగ్యం బాగోలేకున్నా, పేదలు చనిపోతే దహన ఖర్చులు, చదువుకోవడానికి ఫీజులు కట్టలేని వారు, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా మేమున్నామంటున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు షేక్ షఫీ. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నలుగురికి సహాయం చేయడంలో సంతృప్తి పొందుతూ, అందరి మన్నలను పొందుతూ హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి కొన్ని వందల మంది ముస్లిం యువకులని సేవలపైన మార్గంపైన మళ్లించిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు షేక్ షఫీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అసలు హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఎందుకు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి సార్? మాది హెల్పింగ్ హ్యాండ్స్ ఖిద్మత్ టీం అండి. మా టీం పేరు ఖిద్మత్, అంటే సేవా కార్యక్రమాలు చేసే టీం అని మీనింగ్. మా ఖురాన్ హదీస్ ప్రకారం ఖిద్మత్ టీం అంటే సహాయం చేయడం అనేది. ఈ టీం వచ్చేసి మేము మార్చి 2020లో కరెక్ట్గా లాక్డౌన్కి 15 రోజులు సమయం ముందు ఈ టీంని యువకులు మొత్తం కలిసి స్థాపించి ఒక మీటింగ్ పెట్టి అందరం మీటింగ్లో పాల్గొని ఇలా ఏదైనా చేద్దాం సోషల్ యాక్టివిటీస్ అనే ఇదితో ముందుకి నడిచాము. మేము అందరం కలిసి ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టినప్పుడు సుమారు ఒక 50 మంది యువకులు ఆ మీటింగ్కి హాజరయ్యి ఆ మీటింగ్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఇంతమంది యువకులు ఉన్నాం మంగళగిరిలో, మనం కూడా ఏదైనా సోషల్ యాక్టివిటీస్ చేయాలి, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం సేవ చేయాలి ప్రజలకు ఏదో ఒకటి అన్న ఇదితో చిన్న సంస్థను స్థాపించాం. దానికి ఖిద్మత్ అని పేరు పెట్టాం. ఈ టీం స్థాపించిన 15 రోజులకి 20 రోజులకో కరోనా విలయతాండవం చేసింది ప్రపంచవ్యాప్తంగా. పూర్తిగా మన భారతదేశం మొత్తం సంపూర్ణంగా లాక్డౌన్ విధించారు. అలాంటి టైంలో పేదల కష్టాలు మేము కళ్ళ ముందు చూసాం. రోడ్ల పైన ఎంతోమంది యాచకులు వచ్చి అక్కడ మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కాబట్టి ఆ పేదవాళ్ళు రోడ్డు పైన యాచకులు వాళ్ళకు ఉండడానికి కూడా ప్రదేశం లేక రోడ్డు మీద చాలామంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకు కూడా మా ఖిద్మత్ టీం స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళి మా సొంత ఖర్చులతో మేమందరం వాళ్ళకి అంత్యక్రియలు కూడా నిర్వహించాం. ఆ కరోనా మూమెంట్లో ఒక మనిషి ఒకరిని తాకే పరిస్థితి కూడా లేదండి. చాలామంది భయపడిపోయి కూడా ఉన్నారు. అయితే మా టీంలో ఉన్న యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కానివ్వండి, మేమందరం ఒక టీం మీటింగ్ పెట్టుకొని కరోనా అనేది మనల్ని ఏం చేయదు కరోనా, మనం నమాజ్ చదువుకుంటాం 5 పూట్ల, మనకు దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు అనే మొండితనంతో, ఆ దేవుడి మీద నమ్మకంతో చేద్దాం మనం కూడా అంత్యక్రియలు అని చెప్పేసి మేమందరం మాట్లాడుకొని ప్రతి ఒక్క టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని కలుపుకొని పోయి ఇంకా అంత్యక్రియలు చేశాం. అలాగే అసలు ఖిద్మత్ టీం స్టార్ట్ చేయకముందు, ఈ ఆలోచన రాకముందు మీ నేపథ్యం ఏంటి? మీరు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి చెప్పండి. మా కుటుంబ నేపథ్యం వచ్చేసి నాన్నగారు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్. నాది గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయింది. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సీలింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాం. కానిస్టేబుల్ జాబ్ కూడా వచ్చినది కొన్ని కారణాల వల్ల ఆగింది. అది కోర్టులో నడుస్తుంది నా జాబ్. ఏఆర్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను 2014 బ్యాచ్. జాబ్ కోర్టులో నడుస్తుంది నాది. అప్పుడు దాకా ఖాళీగా ఉండడం ఎందుకనే ఉద్దేశంతో నేను సీలింగ్ వర్క్స్ స్టార్ట్ చేశాను. జిప్సమ్ సీలింగ్ వర్క్స్ స్టార్ట్ చేసుకుంటూ ఆ వర్క్ చేసుకుంటూ నమాజ్ చదువుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉంటాం మేము. అయితే ఎన్ఆర్సీ అనేది వచ్చింది మధ్యలో. ఎన్ఆర్సీ అనే ఇది మోడీ గారి ప్రభుత్వం అప్పుడు పెట్టిందని చెప్పేసి ఎన్ఆర్సీలో మా ముస్లిమ్స్ మొత్తం. ఎన్ఆర్సీ అంటే ఏంటి కొంచెం వివరించండి. ఎన్ఆర్సీ అంటే అప్పుడు నేషనల్, అప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చి ఆధార్ కార్డులు మొత్తం పుట్టించుకొని ఇక్కడ స్థానికంగా ఉండిపోతున్నారు ఓటర్లుగా అని చెప్పేసి అలాంటి వాళ్ళు తీసేయాలనే ఉద్దేశంతో పెట్టారు అది. అయితే దానికి మోడీ గారి ప్రభుత్వం వచ్చేసి ఇలా ముస్లిమ్స్ కూడా తీసేస్తారన్న ఇదితో ఆ ప్రచారం బాగా సాగింది. అప్పుడు భారతీయతని గుర్తించే క్రమంలో మాత్రం ఇండియాలో ఉండాలి, ఎన్ఆర్సీ ఎన్ఐఏ అని తీసుకొస్తే గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీ చేద్దామని చెప్పేసి మా ముస్లిమ్స్ యువకులు మొత్తం కలిసి మంగళగిరిలో పెద్ద ఎత్తున బహిరంగ ర్యాలీ చేశాం. జనవరి 26వ తారీఖు 2020 సంవత్సరంలో
ఆ ర్యాలీ ఎంత సక్సెస్ అయిందంటేనండి, సుమారు ఒక 7-8 వేల మంది 7-8 వేల మందితో కలిసి మొత్తం మంగళగిరి మొత్తం పెద్ద బహిరంగ ర్యాలీ నిర్వహించాం. ఆ నిర్వహించిన తర్వాత ఇంతమంది యువకులు ఉన్నారు, మనకు ప్రోత్సాహంగా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, మనం ఒక టీమ్గా స్థాపిద్దాం. రాజకీయాలకు అతీతంగా, ఇక్కడ మెయిన్ రాజకీయాలు అనేది లేవు, మా దాంట్లో రాజకీయాలు అనేది లేవు, కుల మతాలు అనే భేదం లేదు, అంజుమన్ పాలిటిక్స్ అనే దాంతో సంబంధం లేదు. మనందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడదాం, మనందరం కలిసి పేదవాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్న ఇదితో ఆ ఎన్ఆర్సీ సక్సెస్ అయింది ర్యాలీ అనే ఉద్దేశంతో ఈ చిన్న టీం స్థాపించాం. ముందు ఒక 50 మందితో స్థాపించాం. ఆ 50 మంది టీం మీటింగ్ పెట్టి అందరితో మాట్లాడి అందరూ సానుకూలంగా స్పందించి పెడదాం టీం అని చెప్పేసి ఖిద్మత్ టీంని స్థాపించామండి. స్థాపించిన 20 రోజులకి కరోనా వచ్చింది. ఖిద్మత్ అంటే ఏంటి? ఖిద్మత్ మీనింగ్ నే ఈ సంస్థకి పెట్టాలని థాట్ ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఖిద్మత్ టీం అనేది సహాయం అండి. మా ఖురాన్లో ఉన్న పదం పేరు, దాని అర్థం వచ్చేసి సహాయం. ఖిద్మత్ అంటే సహాయం. అది ఎలా వచ్చిందంటే మా టీంలో అందరం కూర్చొని డిస్కషన్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు. అన్ని పేర్లు పరిగణలోకి తీసుకున్నాం. పరిగణలోకి తీసుకొని ఉన్న మెజారిటీ పీపుల్ ఏ పేరైతే ఒప్పుకున్నారో ఆ పేరుని పెట్టడం జరిగింది. ఈ పేరు వచ్చేసి మా టీంలో ముజీబ్ భాయ్ అనే అతను పెట్టారు. ముజీబ్ భాయ్ అని చెప్పేసి ముజీబ్ భాయ్ పెట్టిన పేరు కూడా అందరిలో పెట్టాం. ఇంకా చాలా పేర్లు ఇచ్చారు. ఈ పేరు అనేది బాగా ఉంది అనే ఉద్దేశంతో అందరూ మెజారిటీ పీపుల్ ఒప్పుకున్నారు. ఇంకా ఈ పేరుని చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఆ పేరుకి ఉన్న మీనింగ్ కూడా జనాలకి తీసుకురావాలి, ఎందుకంటే మీరు చేసే పనులు కూడా అలానే ఉన్నాయి కాబట్టి. ఖిద్మత్ అంటే సహాయం అనే పేరు వచ్చింది కాబట్టి ఆ పేరు పెట్టండి అని చెప్పేసి అందరం ఒప్పుకున్నాం. దాన్ని బట్టి ఆ పేరు పెట్టేసామండి. సో కోవిడ్ పాండమిక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రపంచవ్యాప్తంగా ఒక స్తబ్దత, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇంట్లోకి తండ్రి అనకూడదు కానీ తండ్రి శవాన్ని కూడా ఇంటికి రానవ్వని రోజులు అవి. ఇంట్లో శవం వస్తే, ఒక శవం ఇంటికి వస్తే ఆ శవాన్ని ఇంటికి కూడా అనేక రోడ్డు మీద పడేసిన రోజులు అవి. ఆ రోజులు తలుచుకుంటేనే భయానకమైన రోజులు. కనీసం ఫ్యామిలీ మెంబర్స్ శవాలను కూడా అనుమతించని చూడని బంధువులు ఉన్న రోజుల్లో మీరు చేస్తున్న సేవలు, ముఖ్యంగా శవాలని దహనం చేయడం కావచ్చు, అనాథ శవాలను కావచ్చు, మీ సొంత ఖర్చులతో దహనం చేయొచ్చు, మంచి అప్లాజెస్ వచ్చినాయి. మంగళగిరి నియోజకవర్గం వైజ్గా కాదు, ఆంధ్ర రాష్ట్రాల్లో హెల్పింగ్ హ్యాండ్స్ అంటే యువకులు ఏం చేస్తున్నారా అన్న పేరు వచ్చింది. అసలు ఇప్పుడు చెప్పండి, కోవిడ్ టైంలో మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్ని అనాథ శవాలని మీరు దహనం చేశారు, వాటికి ఎవరి ప్రోత్సాహం ఉంది, కొంచెం వివరించండి. కరోనా సమయంలో, కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో కోవిడ్ వచ్చి చనిపోతే ఒకరినొకరు ముట్టుకోలేని పరిస్థితి. సొంత తమ్ముడు అన్నయ్యని ముట్టుకోలేడు, కొడుకు తండ్రిని ముట్టుకోలేడు, తండ్రి కొడుకుని ముట్టుకోలేడు. శవాలను కూడా బయట అక్కడ పెట్టేసి ఏదో అప్పుడు దాకా మా సంబంధం లేని వ్యక్తుల్లాగా ఉండి ఇవన్నీ చూసామండి. దగ్గర నుంచి చూసి మరి చనిపోయిన మనుషుల దగ్గర కూడా మనిషే చచ్చిపోతే కరోనా ఎక్కడ ఉండిద్ది అని చెప్పేసి మా టీంలో ఏంటంటే అండి, ముందు అందరం ముందుగా వెళ్ళిపోతాం అనమాట. ఏమైంది, మనకి ఏమవ్వదు, మనం కూడా చేద్దాం అనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక కరోనా పేషెంట్ చనిపోయారని చెప్పేసి మాకు ఫోన్ వచ్చింది. అలా ఉన్నాడని ఆ ముండితనంతో వెళ్ళాము ముందుకి. ఫస్ట్ మాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ కవర్ ముట్టేసి అక్కడ పడేసి ఉంది అతన్ని. అసలు ఎవరు దూరం నుంచి అలా అంటే పేర్లు వద్దు, అలా కోడలు అతని భార్య, వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు వంటగదిలో దాక్కున్నారు, ఇంకొకళ్ళు ఏమో బయట ఎక్కడో దాక్కొని అసలు మొహానికి మాస్కులు కట్టేసి అసలు పాపం ఆయన అక్కడ అలా పడేసి ఉన్నారు. మా దృష్టికి వచ్చింది, అది కాల్ చేశారు మాకు. వెళ్ళి మేము అందరం మాట్లాడుకొని మేము వెళ్ళి డైరెక్ట్గా అతనికి అంత్యక్రియలు చేసాము. అలాంటి అంత్యక్రియలు దాదాపుగా సుమారుగా వచ్చేసి 60 నుంచి 70 అంత్యక్రియలు దాకా చేసాం కోవిడ్ పేషెంట్స్కి. ఇక రోడ్డు పైన చనిపోయిన యాచకులు అండి, పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మంచిగా బతికిన వాళ్ళు, లేకపోతే పిల్లలు ఇంట్లో చూడకో బయటకు వచ్చేసిన వాళ్ళు, అనారోగ్యంతోనో వదిలేసిన వాళ్ళు, ఇలా ఫ్లైఓవర్ల కింద, రోడ్ల మీద, బస్టాండ్ దగ్గర చాలా ప్రదేశాల్లో చనిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ పోలీసులు మాకు ఇచ్చిన, వాళ్ళకు తెలియకుండా మా టీం సభ్యులు ఎవరైనా చూసినా మేము పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్ళ వివరాలు మొత్తం సేకరించి, వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆధార్ కార్డులు దొరికినా, వాళ్ళు ఏ కులంకు సంబంధించిన వాళ్ళైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ సాంప్రదాయాలను బట్టి, వాళ్ళకి మరి హిందువులైనా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాం, ముస్లిమ్స్ అయితే మా సాంప్రదాయం ప్రకారం కూడా అంత్యక్రియలు నిర్వహించాం. అలా రోడ్ల పైన చనిపోయిన వాళ్ళని కూడా సుమారుగా దాదాపు 15 నుంచి 20 మంది దాకా మేము అంత్యక్రియలు నిర్వహించాం. మొత్తం అటు కోవిడ్ పేషెంట్స్ కానివ్వండి, ఇటు యాచకులు కానివ్వండి, రోడ్డు పైన కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి దాదాపు 80 మందికి అంత్యక్రియలు నిర్వహించామండి ఇప్పుడు దాకా మా ఖిద్మత్ టీం తరఫున కోవిడ్ టైంలో. అలాగే
ఇక కోవిడ్ మొత్తం లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఇక మా టీం గురించి బాగా తెలిసిన వాళ్ళు అంత్యక్రియలకు కూడా కుటుంబంలో అంత్యక్రియలకు కూడా ఆర్థిక పరిస్థితి నోచుకోలేని వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించి మా ఇంట్లో ఇలా చనిపోయారు, మాకు మట్టి చేయడానికి డబ్బులు లేవన్నా కూడా వాళ్ళను కూడా మేము వెళ్ళి అక్కడ మొత్తం చూసుకొని, లేకపోతే వాళ్ళని ఇక్కడ ఆఫీస్ దగ్గరికి పిలిపించి కానీ మేము మా టీం తరఫున ఆర్థిక సహాయం చేసి అంత్యక్రియలు నిర్వహించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీరు కూడా మధ్యతరగతి లేదంటే దిగువ మధ్యతరగతి కుటుంబం అని చెప్పారు కదా, మీరు కూడా సీలింగ్ పనులు చేసుకొని సంపాదించింది రూపాయి కూడబెట్టుకుందే కదా. మరి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఎంతో డబ్బుతో కూడుకున్న పని, అంత డబ్బుని ఎలాగ సమీకరించగలిగి? టీం సభ్యులండి, మా టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు, మా టీంలో అందరూ నాలాంటి వాళ్ళే, అందరూ నాతో పాటు పనిచేసుకునేవాళ్ళే. ఒకళ్ళు ఐరన్ షాప్ అని, వెల్డింగ్ షాప్ అని. ఇప్పుడు అన్నయ్య వీళ్ళ ఐరన్ షాప్ చాన్ బాషా గారు, అన్నయ్య ఏమో మనవాడు ఏసీ మెకానిక్, ఆ అబ్బాయి చూస్తేనేమో స్టూడెంట్, ఆ అబ్బాయి చూస్తే ఏసీ మెకానిక్, మనవాడు చూస్తేనేమో మీషో కంపెనీలో చేస్తాడు, అన్నయ్య చూస్తేనేమో ఫ్లాట్లు బిజినెస్. ఇలా అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అందరూ పనులు చేసుకునేవాళ్ళే. అందరం కలిసి నెల అన్నయ్య గారు కౌన్సిలర్, బాబు కౌన్సిలర్ గారు, ఇలాంటి వాళ్ళు ఇలా టీంలో ఇప్పుడున్న వాళ్ళు కాదండి, ఇంకా లేని వాళ్ళు కూడా చాలామంది 250 నుంచి 300 మంది సభ్యులు ఉన్నారు. ఈ టీం సభ్యుల బలమే ఖిద్మత్ టీం బలం. ఈ టీం సభ్యులు అందరం కలిసి 200 నుంచి 300 రూపాయలు నెలకు చందా వేసుకుంటాం. ఇప్పుడు ఎంతో సంపాదిస్తున్నాం, ఎన్నో పోగొడుతున్నాం. రోజుకి టీ తాగుతుంటే అవుతుంది రోజుకి 10 రూపాయలు అయిపోతున్నాయి. అలా నెలకు 200 రూపాయలు పక్కన పెడదామనే ఉద్దేశంతో ఫస్ట్ మీటింగ్ పెట్టి ఇదే పెట్టాం. ఫస్ట్ నెలలోనే 100 మంది జాయిన్ అయ్యారు టీంలో. 100 మంది జాయిన్ అయ్యారు, సక్సెస్ అయింది. దాని తర్వాత ఇంకా టీంని వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతి ఒక్కరు కూడా మా టీం సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని టీంలో జాయిన్ అయ్యారు. మా టీం సభ్యుల సహకారంతో, వాళ్ళ పూర్తి సహకారంతోనే మాకు నిధులు వస్తాయి. వాళ్ళు 200 అంతే. ఏ పొలిటీషియన్స్ దగ్గర కూడా తీసుకోం, ఏ అంజుమన్ దగ్గర కూడా మేము చేయి జాప అడగం, ఏ రాజకీయ నాయకుల అండ కూడా మాకు లేదు, ఏ రాజకీయ నాయకుల దగ్గర కూడా డబ్బులు తీసుకోం. మా టీం సభ్యులు కష్టార్జితంతో వాళ్ళు సంపాదించిన డబ్బుల్లో నుంచి తీసిచ్చిన నిధులే మేము ఈ కార్యక్రమాలకి ఉపయోగిస్తాం. నిజంగా చెప్పాలంటే ఇది యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే కోట్ల రూపాయలు ఆస్తులు వెనక వేసి ఉన్నా వాళ్ళు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టడంలో వెనకాడతారేమో, కానీ మీరు కానీ మీ సభ్యులు కానీ రూపాయికి వెనకాడకుండా మీరు చేసే సేవా కార్యక్రమాలే ఎందుకు నిదర్శనం. సో కోవిడ్ సమయంలో అనాథ సేవలకు కావచ్చు, లేదంటే కోవిడ్ మృతదేహాలకు కావచ్చు, అంత్యక్రియలు చేశారు, బాగానే ఉంది. ఇవి కాకుండా ఇంకేమేమి కార్యక్రమాలు మీ టీం ద్వారా ఇప్పటివరకు నిర్వహించారు? ఇవి కాకుండా అంత్యక్రియలు అనేది మేము పబ్లిక్లో కనబడేది ఒకటే రండి చేసేది. హెల్పింగ్ హ్యాండ్స్ ఖిద్మత్ టీం అంటే ఒక మనిషికి అవసరం అనేది వివిధ రూపాలుగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్కి బాగా చదువుతాడు అబ్బాయి, మంచి నాలెడ్జ్, మంచి చదువు, కానీ ఆర్థిక స్తోమత సరిపోదు అబ్బాయికి. అలాంటి స్టూడెంట్స్కి కూడా మా టీంకి పిలిపించి, మా ఆఫీస్కి పిలిపించి ఆర్థిక సహాయం చేస్తాం. అబ్బాయికి బుక్స్ పరంగా కానీ, ఫీజు పరంగా కానీ, అదొక హెల్ప్. వృద్ధులు ఉంటారండి, పిల్లలు ఇంట్లో ఉండి కూడా చూడరు పాపం వాళ్ళని. అలాంటి వాళ్ళు కూడా మా ఆఫీస్ని ఆశ్రయిస్తే వాళ్ళకి నెలవారీ సరుకులు ఇప్పిస్తాం. కొంతమంది పక్షవాత బాధితులు ఇంట్లోనే, మొగుడు పిల్లలు ఇద్దరు పక్షవాత బాధితులు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి కూడా వెళ్ళి మేము చూసి వాళ్ళకు కూడా నెలవారీ సరుకులు కానీ, లేదంటే వాళ్ళ ట్రీట్మెంట్కి ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం కానీ చేస్తాం. అది కాకుండా ఏమన్నా ఇప్పుడు ఫైర్ స్టేషన్, ఇప్పుడు ఇల్లు ఏమైనా కాలిపోయిందండి, ఒక ఇల్లు కాలిపోతుంది, ఫైర్ స్టేషన్ అక్కడ చేరుకునే లోపే ముందు మాకు వచ్చిందంటే ఎవరైనా మీడియా రిపోర్టర్లు మీలాంటి వాళ్ళు ఎవరైనా మాకు ఫోన్ చేస్తే ముందు మా టీం సభ్యులు వెళ్ళిపోతాం అక్కడికి. ముందు మా టీం సభ్యులు మొత్తం అక్కడికి చేరుకొని ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేసి నీళ్లు మేము కూడా వాళ్ళతో పాటు ఆర్పే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత ఆ కుటుంబాలకు కూడా తక్షణంగా వాళ్ళకి ఆర్థిక అవసరాల కోసం నిధులు ఇవ్వడం, ఖర్చులకు డబ్బులు ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళు రేపు పొద్దున ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకి ఇటుకలు ఇప్పించడమో కానీ, తాటాకులు ఇప్పించడమో కానీ, లేదంటే సిమెంట్ కట్టలు ఇప్పించడమో కానీ అలాంటివి కూడా చాలా చేశాం. కోవిడ్ టైంలో రంజాన్ వచ్చిందండి. రంజాన్ వచ్చింది, ఎవరి ఇంట్లో కూడా పండగ చేసుకోలేని పరిస్థితి, చాలామంది ముస్లిం కుటుంబాలు. అలాంటి వాళ్ళకి మా ఖిద్మత్ టీం తరఫున 400 మంది పేదోళ్ళకి మొత్తం ఏరియా వైజ్గా మా టీం మెంబర్స్ అందరం వెతికి ఆ ఫలానా వాళ్ళు ఇంట్లో పండగ చేసుకోవడం కష్టంగా ఉంది, అలాంటి వాళ్ళు మొత్తం నోటీస్ చేసుకొని నా దృష్టికి తీసుకొని వస్తే అవి మొత్తం పరీక్షించి అలాంటి వాళ్ళు మొత్తానికి 400 కిట్లు బియ్యంతో సహా, బియ్యం ఒక్క నాన్ వెజ్ తప్ప ఆకుకూరలతో సహా మేమే వాళ్ళకి ఇచ్చాం ఆ కోవిడ్ టైంలో. అలాగా అవసరమని ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి నిజంగా ఈ అవసరం ఉంది, అది ఏ పరంగా అయినా కానివ్వండి, అది ఇంట్లో కష్టం కానివ్వండి. కొంతమంది ఉంటారండి భర్తలు వదిలేసి వెళ్ళిపోతారు, భర్తలు పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ అని చెప్పేసి పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళిపోతారు.
అలాంటి వాళ్ళు కూడా పాపం మా టీంని వచ్చి ఆశ్రయిస్తే అలాంటి వాళ్ళకి కూడా కుట్టు మిషన్లు ఇప్పించడం కానీ మిషన్లు ఇప్పించడం లేదంటే బడ్డీ కొట్లు పెట్టడం వాళ్ళ జీవనోపాధి కలిగించడం ఇలాంటి అనేకం చేస్తూనే ఉంటాం. ఒక నెలకు వచ్చేసి దాదాపుగా ఒక 6-7 కుటుంబాలకి ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇందులో పూర్తిగా మా టీం సభ్యుల సహకారంతోనే ఈ టీం ఇంత ముందుకెళ్ళిందండి. నా ఒక్కడితో అయితే అవలా ఇది. కానీ మా టీంలో ప్రతి ఒక్కళ్ళం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండి అందరం ఏ విషయమైనా అందరం కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా ఒక డెసిషన్ తీసుకొని ఆ విధంగా ముందుకెళ్తాం. నా టీం సభ్యులు కూడా ఏదైనా సమస్య ఉందంటే ముందు తీసుకొని వస్తారు, ఇలా ఉంది ఒక సమస్య అని. దాన్ని 1కి 10 సార్లు స్వయంగా నేను వెళ్ళి పరీక్షిస్తా, చూసి అది కరెక్ట్ అయితేనే. అంటే వాళ్ళకు కూడా కొన్ని తెలియకుండా ఫేక్స్ వస్తాయి. అలాంటి ఏంటంటే 1కి 4 కనుక్కొని 4 సార్లు కనుక్కొని వీళ్ళు ఆ సహాయానికి అర్హులు అన్న వాళ్ళకి మటుకు తప్పకుండా సహాయం చేస్తాం. ఇప్పుడు దాకా మా టీం తరపున ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానివ్వండి దాదాపు 350 నుంచి 400 మంది కుటుంబాలకి వివిధ రకాలుగా, ఇప్పుడు మీరు చెప్పే ఎన్ని రకాలు ఉంటాయో సహాయం అనేది, అన్ని రకాలకు కూడా మేము సహాయం చేశాం. ఇక భవిష్యత్తులో కూడా ఇలాగే ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం. కోవిడ్ టైంలో మీరు చేసిన సేవలకు మీకు ఏమేమి పురస్కారాలు వచ్చాయి? పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ మీకు అందింది? కోవిడ్ సమయంలో మేము చేసిన సేవా కార్యక్రమాలకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా సేవల్ని గుర్తించి మాకు మానవత్వ ధీరా అనే అవార్డుని, ప్రశంసా పత్రాన్ని అందించింది. అలాగే మీడియా రిపోర్టర్లు కానివ్వండి వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశంసించారు, వాళ్ళు కూడా మమ్మల్ని సత్కరించారు. అలాగే వివిధ సంఘాలు, షైన్ అనాథాశ్రమం కానివ్వండి, ఆనందాశ్రమం, అలాగే గుంటూరు ఏకే కల్చర్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, ఇలాగా పద్మశాలీలు వాళ్ళ సంఘం వాళ్ళు కానివ్వండి, ఇలాగ చాలామంది సంఘాలు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మటుకు మానవత్వ ధీరా కరోనా వారియర్స్ అనే అవార్డుని మాకు ప్రదానం చేశారు. ఆ అవార్డు మా టీం సభ్యులు మొత్తానికి అప్పట్లో మేము అంకితం చేశాం. ఆ టీం సభ్యులందరూ చాలా సంతోషించారు. ప్రభుత్వం మా సేవలను గుర్తించింది అన్న ఉద్దేశం, మమ్మల్ని గుర్తించింది అన్న ఇంకా ఆ ప్రోత్సాహం గవర్నమెంట్ మాకు అందించింది అనేదితో ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు నడపడానికి మాకు దారి ఇచ్చింది. ఈ టీం ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా పనిచేస్తుంది అంటున్నారు. సో మీరు చేసే కార్యక్రమాలు హిందువులకు కూడా ఉంటాయా, ఓన్లీ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి మాత్రమే సేవలు చేస్తున్నారు? అసలు మా ఖిద్మత్ టీం అనేది మా టీం ముస్లిమ్స్ యువకులు అయినా కానివ్వండి, మా టీంలో కుల మతాలకు అతీతంగా కోవిడ్ టైంలో మేము చేసిన 60-70 అంత్యక్రియలో సుమారుగా 50 మంది హిందూస్ కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఉంటారు. సోదరులు, సోదరీమణులు, పెద్దోళ్ళు. మా ముస్లిమ్స్ అయినా 10-15 మంది ఉంటారేమో. కానీ ఇప్పుడు కుల మతాలకు అతీతంగా పెట్టిందే ఖిద్మత్ టీం అండి. మా టీంలో కూడా మా ముస్లిం సోదరులతో పాటు మేము చేసిన కార్యక్రమాలను మెచ్చుకొని మా హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా మా టీంలో మెంబర్స్గా ఉన్నారు. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీలో కావచ్చు, లేదంటే ఈ చుట్టుపక్కల రూరల్ ఏరియాలో కావచ్చు, బాల్య వివాహాల గురించి కూడా కొంచెం కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో అటువంటి మూఢాచారాలకు వ్యతిరేకంగా ఏమన్నా మీ యువకులు ఏమన్నా స్పందించి ముందుకు వెళ్తున్నారా? వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే ఇప్పుడు దాకా మా దృష్టికి అయితే ఆ విషయం రాలేదండి. ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా ఆ విషయం మంగళగిరిలో నడుస్తుందన్న విషయం కూడా మాకైతే తెలియదు. మా దృష్టికి అయితే రాలా. మా దృష్టికి వస్తే మటుకు తప్పకుండా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఆ విషయం మీద కూడా మేము పరిశీలిస్తే దాన్ని తీవ్రంగా ఖండించి దాని గురించి అవగాహన కార్యక్రమం కూడా పెడతాం. ప్రతి ఒక్కరికి మాట్లాడి దానికి కావాల్సిన దారిలో టీం సభ్యులతో మాట్లాడి ముందుకెళ్తాం. హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థతో పాటు లోకల్గా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. సో మీ సంస్థ లోకల్గా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కలిపి ఒక అంబ్రెల్లా కింద వచ్చి జేఏసీ కింద ఏర్పడి మీ యొక్క ఏదైతే మీ సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవి కొంచెం పరిధి పెంచే ఆలోచన ఏమైనా ఉందా? పరిధి పెంచండి. మీ సలహా బాగుందండి, తప్పకుండా తీసుకుంటాం వాళ్ళ సలహాలు కూడా. అంటే మేము ఏంటంటేనండి, మేము ఏ రాజకీయ నాయకులం కూడా కాదు. మేము ఏంటంటే ఇప్పుడు ఈ టీం సేవా కార్యక్రమాలు నడిపించుకుంటూ మేము కూడా వర్క్ చేసుకునే వాళ్ళం కదా. మాకు అంత టైం కూడా ఉండదు. ముందు ఈ టీం అనేది క్రమశిక్షణతో నడుస్తుందా లేదా, మా టీం సభ్యులందరూ బాగున్నారా లేదా, మా టీం సభ్యులు, కుటుంబ సభ్యులు ఎవరికైనా కష్టం వచ్చిందా, మనందరం వెళ్ళి నిలబడాలి అన్న ఇతను ఇప్పుడు దాకా ఉన్నాం. మీరు చెప్పిన సలహా కూడా తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీ సలహా కూడా బాగుంది. నారా లోకేష్ గారు మిమ్మల్ని కలవడం జరిగింది కదా, ఎందుకు కలిసారు, ఏమడిగారు? నారా లోకేష్ గారు మా ఖిద్మత్ టీం సేవా కార్యక్రమాలను మెచ్చి మా టీంని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంట. మేము చేసే సేవా కార్యక్రమాలన్నీ ఆయన దృష్టికి వెళ్తున్నాయి కూడా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నుంచి ఉంటున్నారు కాబట్టి అందరినీ కలుస్తున్నారు, ప్రముఖుల్ని ఇలా చేస్తున్నారు. మా సేవా కార్యక్రమాలు చేసే టీం గురించి కూడా అతనికి తెలుసు కాబట్టి ఆయన వచ్చి మమ్మల్ని కలిసి మా టీం సభ్యులందరినీ ప్రశంసించారు. మీరు చేసే సేవా కార్యక్రమాలు చాలా కుల మతాలకు అతీతంగా ఉన్నాయి, రాజకీయాలకు అతీతంగా ఉన్నాయి. మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ మొత్తం ముందుకు రండి. ఇలాగే మీకు మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది.
రాజకీయాలని కాదు, మా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ కార్యక్రమంలో అయినా హెల్ప్ కావాలన్నా మా ద్వారా మీకు ఏమైనా ఉన్నా కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామనే మాట మాకు ఇచ్చారు. మేము కూడా అతనికి ధన్యవాదాలు తెలిపామండి. సార్, ప్రస్తుతం ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే వైసీపీ నుంచి కావచ్చు, ఎటువంటి సహకారం ఇప్పటివరకు మీకు అందింది? మేము రాజకీయ నాయకుల నుంచి ఎవరి నుంచి అయినా కానీ ప్రశంసలు అందుకున్నాం, కానీ సహాయం అంటే వాళ్ళ ద్వారా ఆర్థిక సహాయం అనేది మేము ఎప్పుడు తీసుకోలేదండి. అసలు మా ఖిద్మత్ టీంలో ఆ కాన్సెప్ట్ లేదు. ఖిద్మత్ టీం మెయిన్ కాన్సెప్ట్ కష్టపడిన వాడి డబ్బుతోనే పేదవాడికి సహాయం చేయాలనేదే. చాలామంది రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని ప్రశంసించారు తప్ప మేము ఏ రాజకీయ నాయకుల దగ్గర కూడా ఆర్థిక అవసరాల కోసం డబ్బులు అసలు తీసుకోవాలా, అసలు తీసుకునే కాన్సెప్ట్ ఈ ఖిద్మత్ టీంకి లేదు. స్వచ్ఛందంగా పని చేసుకొని మనస్ఫూర్తిగా పేదవాళ్ళకి చెందాలి ఈ డబ్బులని మనస్ఫూర్తిగా ఇచ్చిన వాళ్ళ డబ్బులతో మాత్రమే మేము సహాయం చేస్తాం. రాజకీయ నాయకులు వచ్చి మాకు అది ఇది కొనిస్తానని చెప్పినా కానీ మేము తీసుకోమండి. సున్నితంగా తిరస్కరించి థ్యాంక్ యూ అని చెప్తాం తప్ప వాళ్ళ దగ్గర మేము ఎటువంటి అవసరాలకు డబ్బులు కూడా తీసుకోం. సో ఇప్పటి వరకు మీరు చేస్తున్న కార్యక్రమాలు మంగళగిరికి మాత్రమే పరిమితమా, లేదంటే పరిధి విస్తరిస్తుందా? మంగళగిరిలో మాత్రమే ఖిద్మత్ టీం అనే ఆఫీస్ ఉందండి, మా ఆఫీసు. కానీ మా టీం గురించి తెలిసిన వాళ్ళు గుంటూరు నుంచి వస్తారు పేదోళ్ళు, విజయవాడ నుంచి వస్తారు, ఇటు దుగ్గిరాల నుంచి వస్తారు, ఇటు కొరగోల నుంచి వస్తారు, బేతపూడి, ఇంకా వేరే ఊళ్ళ నుంచి నంద్యాల, తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టం ఉన్నోళ్ళు మా టీం గురించి యూట్యూబ్లో కూడా మీలాంటి ఛానల్స్ వల్ల చాలా స్ప్రెడ్ అయిపోయింది మాది. మా టీం గురించి తెలుసుకొని నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అందులో. నా నెంబర్కి ఫోన్ చేస్తారు. వాళ్ళు కూడా కరెక్ట్ జెన్యూన్ పర్సన్ అయితే వాళ్ళకు కూడా తప్పకుండా హెల్ప్ చేశాం. ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, కష్టాల్లో ఉన్నోడు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళకి మా టీం తరఫున తప్పకుండా సహాయం చేస్తాం కూడా. సో పరిధి ఆల్రెడీ విస్తరించింది. సార్, కమింగ్ టు ద ఇండియన్ ఆర్మీ మీద కూడా మీరు కొన్ని కామెంట్స్ చేశారు. ఎవరైతే చైనాతో బోర్డర్లో చనిపోయిన ఇండియన్ ఆర్మీ కూడా మీరు నివాళులు అర్పించారు. దాని గురించి కొంచెం చెప్పండి, ఎందుకనలా? భారతదేశం చైనా సరిహద్దుల్లో మన పౌరుల్ని అకారణంగా చంపేశారు చైనా సరిహద్దులో. అందుకని చెప్పేసి మా టీం తరఫున మేము ఆ రోజు ఒక ర్యాలీ నిర్వహించి వాళ్ళకి సంఘీభావం తెలిపాం. ఒక భారతీయ పౌరులుగా మన హక్కు, మనం ఇండియన్ ముస్లిమ్స్ కాబట్టి మేమందరం ఒక టీం కాబట్టి మనకి ఈ హక్కు ఉంది. వాళ్ళు మన కోసం చేసిన త్యాగానికి మనం వాళ్ళకి నివాళులు అర్పించడం అనేది మన బాధ్యత అనే ఉద్దేశంతో మొత్తం టీం సభ్యులతో ఒక భారీ ర్యాలీ నిర్వహించి వెళ్ళి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. సో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? భవిష్యత్ కార్యాచరణ అంటే మా ఖిద్మత్ టీం అనేది పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. అలాగా మేము చేసిన సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా చేస్తాం. సేవా కార్యక్రమాలు ఎవరికైనా కష్టం ఉంది అంటే ముందు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. దీనివల్ల పేదోళ్ళు మా మీద కొన్ని ఆశలు పెట్టుకున్నారు. మా ధ్యేయం ఏంటంటే ఇంకా టీం సభ్యుల్ని పెంచి ఇంకా ఎక్కువ మంది పేదోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గైడ్ చేసి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు పెంచుకుంటూ ముందుకెళ్ళాలనేది నా ధ్యేయం, మా టీం సభ్యుల ధ్యేయం. ఎందుకంటే మీరు చెప్పిన మీతో మాట్లాడుతున్నప్పుడు నాకే అనిపించింది, వావ్, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క యువత చేయాలని. సో యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువతకి ఇచ్చే సందేశం ఒకటేనండి. మనం ఏదో జాబ్ చేస్తూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం, ఇంట్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాం, బిజినెస్ చేసుకుంటూ ఉంటాం. యువత అనేవాళ్ళు ముందు మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న కష్టాల్లో ఉన్న పేదోళ్ళని మనం రోడ్డు మీద వెళ్ళిపోయి ఏదో పొద్దున్నే వెళ్ళిపోయాము, ఆ జాబ్ చేసుకున్నాము, ఆ కాలేజ్కి వెళ్ళిపోయాము, చదువుకొని ఇంటికి వచ్చేసాము, టీవీ ముందు కూర్చున్నాము అనేది కాకుండా స్టూడెంట్స్ కానివ్వండి, ఈ యువకులు కానివ్వండి ఎలా ఉండాలంటే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మన కష్టాల్లో ఉన్నోళ్ళు మన పక్కనే ఉండొచ్చు. అది మన బాధ్యతగా తీసుకొని మన వంతుగా మనం ఎంత చేయగలం వాళ్ళకి అనే స్ఫూర్తితో వాళ్ళకి తోచినంత సహాయం వాళ్ళకి చేస్తే ఆ సహాయం అనేది ఇంకొకరు చేసుకుంటూ వెళ్తారు. అలాగా సేవా కార్యక్రమాలు చేయాలనేది యువతకి మా ఖిద్మత్ టీం సభ్యుల తరఫున నా తరఫున ఇచ్చే సందేశం. యువత అనేది సేవా కార్యక్రమాలు వాళ్ళ భవిష్యత్తుని నిలదొక్కుని చూసుకుంటూ కూడా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా గమనిస్తూ వాళ్ళకు తమ వంతుగా హెల్ప్ చేయాలనేది మా యొక్క మాట. మొన్న మధ్య మంగళగిరిలో ఒక ఆవు చనిపోయిందని విన్నాను. ఆవు అంత్యక్రియలు కూడా మీరే చేశారు? అవును, మా టీమే చేసామండి. వావ్. ఆ ఆవు అంత్యక్రియలు ఆ రోజు మా మీడియా రిపోర్టర్ నాగరాజు గారు అని చెప్పేసి అతను గ్రూప్లో పెట్టారు. ఒక గ్రూప్లో అది చూసి ఎమ్మటే నేను ఫోన్ చేశాను. అతనికి ఫోన్ చేసి మేము అంత్యక్రియలు చేస్తామన్నా అని చెప్తే సరే రండి అని చెప్పేసి అన్నాడు. ఆ అంత్యక్రియలు కూడా మా ఇస్లాం ప్రకారం ఎలాగైతే మనిషి చనిపోతే మేము అంత్యక్రియలు చేస్తామో అలాగే నిర్వహించాము. ఆవుకు కూడా ఒక ముస్లిమ్స్ మీద ఒక ఆవు గురించి ఒక రూమర్ ఉంది.
అలా కాకుండా మూగ జంతువు చనిపోయినా కూడా మేము అంత్యక్రియలు చేస్తామనేదితో మంచి నిర్ణయం తీసుకొని ఆ రోజు పొద్దున్నే వెళ్ళి మా టీం సభ్యులు అందరం కలిసి ఆవుకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఎందుకని ఆవు చనిపోయినప్పుడు ఎందుకని వాళ్ళు ఫీల్ అయ్యారు మీరు? అంటే పాపం జంతువు కదండి, ఇప్పుడు పాము కడి చచ్చిపోయింది, పాము కరిసి నోట్లోంచి నురగ పాపం ఆ ఆవుకి రోడ్డు మీద పడిపోయింది. ఇప్పటిదాకా బాగా తిరిగిన జంతువు, మంచి ఆవు కూడా పెద్ద వయసుతో కూడా ఏం కాదు, మంచి వయసులోనే ఉంది ఆవు. పాము కరిసి నోట్లోంచి నురగొచ్చేసి అలా పడిపోయింది. చూసాం మేము, అది గ్రూప్లో చూసి లేదు మనం చేయాలి అంత్యక్రియలు అని చెప్పేసి ఎవరు రాట్లా అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోతుంటే మేము వెళ్ళిపోయి మొత్తం అంత్యక్రియలు మేమే నిర్వహించాం. మీ గ్రూప్ చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఎంతోమంది యువకులు ఇన్స్పైర్ అవుతున్నారు. మేము కూడా ఇన్స్పైర్ అయ్యాము. దీక్షా మీడియా కూడా మీతో కలిపి జాయిన్ అవుతుంది. నెలకి మీరు ఎంతైతే అమౌంట్ చెప్తారో అంత అమౌంట్ దీక్షా మీడియా తరఫున నేను మీకు మాటిస్తున్నాను, ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో వేస్తాం. మమ్మల్ని కూడా మీతో కలుపుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్. సో అలాగే మీతో పాటు మీ టీం మెంబర్స్ని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాము. ఒక్కొక్కరిని మీరు పిలిస్తే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. నా పేరు సుబాని అండి, నేను ఏసీ మెకానిక్. ఖిద్మత్ టీం పెట్టిన కాడి నుంచి నేను కూడా జాయిన్ అయ్యానండి. సేవలు బాగా చేస్తున్నారు, నాకు కూడా బాగా నచ్చిందండి. నేను కూడా చాలామందిని చెప్తున్నానండి ఖిద్మత్ టీంలో జాయిన్ అవ్వాలని. కరోనా టైంలో చాలా చేశానండి నేను కూడా. నేను ఖిద్మత్ టీంలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ థింగ్, నాది బీటెక్ 2016లో అయిపోయింది. నేను ప్రజెంట్ మంగళగిరిలో మీషో కొరియర్ ఆఫీస్లో స్టేషన్ ఇన్ఛార్జ్ లాగా చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ టీంని గుర్తించింది ఎలా అంటే, నేను చాలా సేవా కార్యక్రమాల్లో ముందు ఎవరు అడుగు వేస్తున్నారో కానీ గెస్ట్ చేస్తే ఫస్ట్ ఖిద్మత్ టీం ఉంది. ఎమ్మటనే నేను ఈ టీంలో చేరాలనే నా కోరిక వచ్చేసింది. నేను ఈ టీంలో చేరడం చాలా ఆనందంగా ఉంది. ఏ సమస్య అయినా ముందుకు వెళ్ళటం, వాళ్ళల్లో కలిసి నేను ఒక అడుగు వేయటం, అది ఆ అడుగు వల్ల నాకు దేవుడు మంచి చేస్తాడనే కోరిక మీదే నేను ఇచ్చేస్తున్నాను. ఎల్లప్పుడూ ఈ టీంతోనే చావు దాకా కలిసి ఉంటాను. ఖచ్చితంగా ఈ టీంతోనే ఏ సమస్యలైనా వాళ్ళు పోరాటంలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళతోనే సహాయపడతాను. నా పేరు షేక్ అబ్దుల్ సులేమాన్ అండి. నేను హెచ్డిబి బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. టీము వచ్చేసి 2020 మార్చ్ 8వ తారీఖున పెట్టడం జరిగిందండి. అంటే ఆ రోజు మీటింగ్ జరిగింది. 14వ తారీఖు నుంచి టీం అనేది టీంలో అందరు సభ్యులు జాయిన్ అవ్వడం, టీంకి అనేది జనాల దృష్టిలోకి వెళ్ళడం అనేది 14వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. నేను టీం పెట్టిన దగ్గర నుంచి టీంలో ఉన్నాను. ఇప్పుడు టీం ఏంటంటే అండి, ఇప్పుడు మనం వేరే వేరే పనుల్లో మనం ఉంటాం. మనకి టీంలో ఒక గ్రూప్ ఉంది. అన్నయ్య ఈ టీంకి మనకి మెసేజ్ పెడతారు, ఫలానా వ్యక్తికి కష్టం ఉంది, అందుబాటులో ఉన్న వ్యక్తులు రండి అని. నేను ఏ రోజు కూడా అందుబాటులో ఉండి లేను అనే చెప్పే సందర్భాలు అయితే లేవు. ప్రతిరోజు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు టీం కోసం కష్టపడిన ఉండే. అదేవిధంగా అన్నయ్య కూడా మా సేవల్ని గుర్తించి అన్నయ్య కూడా మమ్మల్ని మా కష్టాల్లో సహాయంగా ఉంటారు అన్నయ్య కూడా. అదేవిధంగా నాకు ఈ టీంలో ఉండడం అనేది పనిగా అనేది నేను భావించట్లేదండి. ఇది నా బాధ్యత. టీం అనేది నా బాధ్యత. ఖిద్మత్ టీం అనేది నా బాధ్యత. ఈ ఖిద్మత్ టీంలో నేను మెంబర్గా ఉండడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా కష్టాల్లో ఉన్న పేదలు నన్ను కలుస్తూ ఉంటారు. నేను సహాయం చేయలేనండి. టీం అనేది ఉన్నది బట్టే నేను వాళ్ళకి సహాయం చేస్తున్నాను. ఒకేళ్ళు కలిస్తే అండి సహాయం అవ్వదు, 5 ఏళ్ళు కలిస్తే వాళ్ళకి సహాయం చేయగలం మనం. అదేవిధంగా టీం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. టీంలో నేను వ్యక్తిని అవ్వనందుకు నాకు చాలా గర్వంగా ఉంది సార్. ఇదే విధంగా టీంలో నేను కొనసాగుతాను, వెనకడిగేసే ప్రసక్తే లేదు. టీంతో పాటు నడుస్తాను, చావు దాకా టీంతోనే ఉంటాను. నా పేరు షేక్ ఖాదర్ బాషా అండి, ఖాన్ అని పిలుస్తుంటాను. ఈ ఖిద్మత్ టీం స్టార్టింగ్ నుంచి నేను టీంలో ఉండటం జరిగింది. ఈ టీంలో ఉన్న ఏ కార్యక్రమానికైనా తప్పనిసరిగా హాజరవుతూనే ఉంటాను. నా పేరు షేక్ ఖాజా మొహిద్దీన్ అండి, మాది మంగళగిరి. ఖిద్మత్ టీం అంటే ఒక సంస్థ అండి. మా సోదరుడు షేక్ షఫీ ఇది 2020లో పెట్టాడు. 2020లో 50 మందితో మొదలుపెట్టి ఇవాళకి 350-400 మంది దాకా చేరుకున్నారు. నాకు ఎన్నోసార్లు చెప్పాడు, అన్న నువ్వు కూడా రా నా టీంలోకి, మేమంతా ఇది చేస్తాం అది చేస్తాం. మేము చూస్తున్నాం, ఒక సేవ అనేది ఒక మనిషి చేస్తే ఒక మనిషి చూస్తే వచ్చేది కాదండి, ఇది మనసులో నుంచి రావాలి. మా సోదరుడు షేక్ షఫీ
దీనికి చాలా క్లారిటీ ఇచ్చి మంగళగిరిలో ప్రతి ఒక్క స్నేహితుడితో ప్రతి ఒక్కళ్ళతో బాగా అనుబంధం పెంచుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాడు. నేను కూడా చేరి ఒక సంవత్సరం దగ్గర అవుతుంది. చాలా సేవలు చేశాడు, ఎందుకంటే అల్లా దయతో చాలా ముందుకు వెళ్తున్నాడు. ఇట్లాగే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా ముందు వచ్చే సేవా కార్యక్రమాల్లో మేము షఫీతో పాటు కలిసి ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ మీడియా సోదరుల ద్వారా మాకేమైనా తెలియపరిస్తే మా షఫీ దీన్ని పరిగణనలో తీసుకొని సేవకు ముందుంటాం. నా ధైర్యం షాప్ అండి నాది. ఈ ఖిద్మత్ టీం పెట్టిన కాడ నుంచి నేను కూడా అందరూ షామీలేనండి. 200 అలా ఇస్తున్నాను నేను కూడా. కానీ ఇందులో చాలా పనులు చేశారు, ఖిద్మత్ పనులు. అందులో నేను కూడా పాల్గొన్నానండి. పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉందండి నాకు.